ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలన్నీ కాపుల చుట్టూనే తిరుగుతున్నాయా? ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కాపు వర్సెస్ నాన్ కాపు అనే ఆరోపణలు, ప్రత్యారోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ ఏడీఆర్ రిపోర్ట్ ఒకటి విడుదలైంది. ఏడీఆర్ రిపోర్ట్ ఒకటి విడుదలైంది. ఏడీఆర్ రిపోర్ట్‌పై కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ సంస్థ విడుదల చేసినటువంటి రిపోర్ట్‌లో పేర్కొన్నటువంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? మొహరం కదా సార్, కొంచెం మార్నింగా? మార్నింగ్. రైట్. సార్ ఎలా చూడాలి? ఏడీఆర్ రిపోర్ట్ విడుదలైంది. చూసే ఉంటారు కదా! ఏడీఆర్ 2026 వాస్తవానికి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు సంబంధించి ప్రతి ఏటా వీళ్ళు రిపోర్ట్ విడుదల చేస్తుంటారు. అది కూడా ఎన్నికల అఫిడవిట్‌లోనూ, పోలీస్ స్టేషన్‌లో నమోదైనటువంటి పక్కా కేసుల ఆధారంగానే ఈ రిపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఫేక్ కాదు. సో, ఈ రిపోర్ట్‌లో ఔట్ ఆఫ్ 164 ఏపీకి సంబంధించినటువంటి అలయన్స్ ఎమ్మెల్యేస్‌లో 132 ఆర్ ఫేసింగ్ క్రిమినల్ కేసెస్ అండ్ ఇన్ విచ్ 88 ఆర్ ఫేసింగ్ సివియర్ క్రిమినల్ కేసెస్. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎలా చూడడం అంటే ముందు ఎలక్షన్ కమిషన్ వాడికి బుర్ర ఉంటే ఫస్ట్ ప్రతి నియోజకవర్గంలో కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ జీవిత చరిత్రలు ఆడ పెట్టి చావాలి. పెట్టి చేస్తే ప్రజలకి సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఏడిస్తే ప్రజలు ఈ విధవనో మనం ఎన్నుకోవాలి, ఈ విధవైనా ఈ విధవ కన్నా ఈ విధవ బెటర్ అని కంపారిజన్లు వేస్తారు. ఇది లేకుండా గుడ్డెత్తి చేయలే పడినట్టు పతివ్రత కబుర్లు చెప్పే రాజకీయ నాయకులు ఉన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ చెప్తున్నాను కదా, అలాంటి కథలు ఎన్ని ప్రజలు ఉన్నప్పుడు ఇలాగే మన జడితనాన్ని మనమే కప్పు పెట్టుకొని కూర్చోవాలి. ఈ ఏడీఆర్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చి ఏం చేయలేదు, నాలుగు గీసుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తుంది? ఎలక్షన్ అయిపోయింది, 2 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేస్తే ఏం చేయాలి? దీన్ని వాళ్ళకి ఇంకా మన మీద కన్సర్న్ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ టైం అయినా అవేర్నెస్ కోసం ఆ ఏడీఆర్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంటారు. అవును. సో ఇది నేను అంటుంది, ఇది 5 సంవత్సరాలకి ఎక్కడ క్యారీ అవుద్ది, ఆవిడకి గ్యాప్గా ఉంటుంది. అందుకని ఎలక్షన్ కమిషనే ఎలక్షన్ చూడండి, ఆడి పార్టీ గుర్తు తొక్క తోటకూర పోస్టర్ తగలేడతారు కదా, అక్కడ ఈ మొహానికి ఇన్ని తగలడ్డాయి అని చెప్పి అక్కడ రాస్తే సీరియస్ కేసెస్ ఇవి, ఫోక్సో కేసులు ఇవి అని డిస్క్రిమినేషన్తో 4 కోలములు పెట్టేసేస్తే అప్పుడు ఆలోచించి చెప్పొచ్చు ప్రజలు. అప్పుడు చూసి వెళ్తారు, ఖాళీగానే ఉంటాం కదా లైన్లో చూసి మనోడు చరిత్ర ఇదా అని చెప్పి లోపలికి వెళ్ళి ఎవడికి గుద్దాలో ఆడికి గుద్దుతారు. అంతేకాని ఈరోజు మీరు ఏడీఆర్ రిపోర్ట్ పట్టుకొచ్చి ఇప్పుడు 164 మందిలో 134 మంది మీద క్రిమినల్స్ అంటే ఎంత పర్సెంటేజ్ అది? అవును, ఏకంగా 82 నియర్లీ 90%, 88%. సో వీళ్ళని పట్టుకుని మీరు ఏం చెప్తారు? అందులో ఈ అచ్చాని పచ్చపోసలు గెలిచిన వాళ్ళు ఈ జనసేన నుంచి 21 మంది మీద 10 మంది మీద అదే కేసులు. మరి క్రిమినల్స్ ఇంచుకు నేను ఎల్లో అని బేగాలు పోయావు కదా మిస్టర్ పవన్ కళ్యాణ్. ఈ 10 మందికి ఏ మొఖం పెట్టి టికెట్లు ఇచ్చావు? 10 మందిలో 7 మందికి సివియర్ కేసెస్. మరి ఏ సంగతి ఏంటి? కూర్చుని లైన్లో కూర్చుని కుళ్ళు జోకులు వేసుకుని ఇంత దద్దిపోయినాలు తింటారు కదా, తింటున్నారు కదా బోయినాలు. అప్పుడు ఇష్టమేనా? నీ సన్నిధానంలో శాత తీరితే బాబా, లేదంటే క్రమణస్తుడికి నేను వెళ్ళాలో అని జస్టిస్ చౌదరిలో రామారావులో పొల్లిపెక్కి పెట్టి డైలాగులు చెప్తే ఇని కూడా వాడు. అలాగే బీజేపీ దమ్మిడికి పనికిరాని బీజేపీ వాడి దగ్గర కూడా 8 మందిలో 7 మీద క్రిమినల్ కేసులు. ఆ సుజనా చౌదరి మీద అయితే ఫైనాన్షియల్ అఫెన్సెస్ కేసులు. క్రిమినల్ కేసెస్ కన్నా అఫెన్స్లు అవి. ఏం చెప్పాలి? మరి 164 మంది మీద గెలిచిన వాళ్ళు 132 మంది మీద ఇవే కేసులు ఉంటే, ఇంకా వైఎస్ఆర్సీపీలో 11 మంది గెలిస్తే 6 మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరో అచ్చాని పచ్చపూసలు కాదు ఇందులో. 115 మంది మీద 135 మంది తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే 115 మంది మీద క్రిమినల్ కేసు. అవుట్ ఆఫ్ 134, 115 20 మంది అచ్చాని పచ్చపూసలు అంతే. వీళ్ళ గురించి మనం రిపోర్ట్లు, ఏడీఆర్ రిపోర్ట్లు చదువుకొని వీళ్ళ మీద మనం చేయాలంటే ఏం చెప్పాలి సార్? మీరే చెప్పండి ఒకసారి. ఈ ఏడీఆర్ రిపోర్ట్లో కూడా రాష్ట్ర ఏపీ క్యాబినెట్ గురించి కూడా ప్రస్తావన ఉంది. ఏపీ క్యాబినెట్లో మొత్తం 24 మంది మంత్రులు ఉంటే టోటల్ 24 మినిస్టర్స్పై కూడా కేసులు ఉన్నట్టు రిపోర్ట్లో వచ్చినటువంటి పరిస్థితి. సత్య కూడా క్రిమినలేనా? అంతే కదా మరి దాన్ని ఎందుకంటే టోటల్ క్యాబినెట్ ఇక్కడ ఫేసింగ్ క్రిమినల్ కేసెస్. చిచ్చే సత్తే కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఎంత జడ్డి మాలోకాలు ఉన్నారో చూసుకోమనండి. టోటల్ క్యాబినెట్ దేశ చరిత్రలో ఒక స్టేట్ క్యాబినెట్ మొత్తం ఫేసింగ్ క్రిమినల్ కేసెస్ అంటే ఎలా చూడాలి? 100కి 100 మార్కులు వచ్చినాయి. 100% స్ట్రైక్ రేట్ 21 పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా. వెనక్కి చూసి క్యాబినెట్ గురించి కూడా చెప్పానండి. ఇది 100% స్ట్రైక్ రేటే. 25 మంది మంత్రులు ఉంటే 24 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక్క మా ఆనిపుచ్చం ఎవరో మరి లేదు, యాక్చువల్లీ 24 ఒకటి ఇంకా వేకెన్సీ ఉంది, ఫిల్ చేయలేదు. ఫిల్ చేయలేదు.
మనకి ఏపీ క్యాబినెట్ 24 మందే కదా 24 ప్రస్తుతం ఉన్నది. 25 కావాలి 25 కావాలి. ఒకడు అలా గాల్లో పెట్టారు. నాగబాబు కోసం మరొకరి కోసం. ప్లీజ్ అది ప్లీజ్. ఇంకా కృష్ణలంక పోలీస్ స్టేషన్ వ్యవహారము, నాగరాజుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్ రిపోర్టు వచ్చింది, బయటకు వచ్చింది. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి 2 కానిస్టేబుల్ పరారీలో ఉన్నారనేది. 6 కదా, 6 ఇద్దరికి వచ్చారు, 4 2 పరారీలో ఉన్నారని క్లియర్ గా అంటున్నారు. ఇద్దరు కాదు 6. ఓకే, మొదటి రోజు ఐజీ గారితో వెళ్ళిన టీంలో 6 నెక్స్ట్ డే నుంచి ఎక్స్ట్రాలోనే ఉన్నారు. ఇద్దరితో సరిపెట్టి మీరు డిస్కౌంట్ ఇవ్వకండి వాళ్ళకి. 6 ఏమైనట్టు అండర్ గ్రౌండ్. ఇది ఆల్రెడీ మీకు జస్ట్ ఇది రిహార్సల్ అన్నమాట. నాగరాజు చెప్తారు రేపు. ఒక లాడ్జ్లో 3 రోజులు డెడ్ బాడీని ఉంచారు. అవును. ఆ 3 రోజులు డెడ్ బాడీ లాడ్జ్లో వచ్చిన తర్వాత కృష్ణలంకలో వయా బస్ స్టాండ్ త్రూగా దహన సంస్కారాలు జరిగాయి. ఆ లాడ్జి ఫుటేజ్ డిస్ట్రాయ్ చేశారు. కానీ ఆ లాడ్జి ఫుటేజ్ డిస్ట్రాయ్ చేయకమనుపు అది ఒకటి దగ్గర హిడెన్గా ఉంది. చేజింగ్ మేము దొరుకుతుంది, ఖచ్చితంగా వస్తుంది బయటికి. అంటే 6 బయటికి వస్తే ఆధారాలు బయటకు వస్తాయనే దాచారా, లేకపోతే 6 కూడా ఏమైనా చేశారా అనే అనుమానాలు కూడా రావచ్చు కదా. 4 కుటుంబాలు కూడా ఒళ్ళ దగ్గర పెట్టి ఏవిఎస్ కార్పస్ వేసుకోమనండి. పనిలో పని 29 తారీఖు ఇది కూడా మాకు కూడా ప్రజెంట్ చేయమని ఇంకా టైం ఉంది కదా. 6 కుటుంబాలు నాకు అడిగితే ఇప్పుడు సో కాల్డ్ 2 కుటుంబాల కింద మీరు చెప్తున్న వాళ్ళు వెళ్ళి దయించి హెవియస్ కార్పస్లు వేసుకోండి. ఏమన్నా అంటే ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ, చాలా మంది పెద్ద తలకాయలు ఉన్నాయి, ఎవరిని ఆలోచించట్లే లోపటేసి లేపిడానికి. పెద్ద కాన్స్పిరసీ, చాలా మంది పేర్లు, చాలా మంది నేతల హస్తం ఉందనే అనుమానాలు కాబట్టే ఈ 6 మంది పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది అంటున్నాను నేను. అందుకనే ఈ ఆందోళన కన్నా ముందు కుటుంబాలకి సొల్యూషన్ కావాలంటే ఏవిఎస్ కార్పస్లు వేసుకోమనండి. వేసుకొని ఫస్ట్ సొల్యూషన్స్ ఆలోచించుకోమనండి. ఇప్పుడు ఇందాక మాడిన ఏడిఆర్ రిపోర్ట్లు వెనకాతలు డిస్ప్లే చేయండి మన వీడియోకి వెనకాతలు. వీళ్ళ జీవిత చరిత్రలు, జీవన గాథలు ప్రజలకు అర్థం అవ్వాలి. సో ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి చంద్రబాబు నాయుడు ఏకంగా కాపు కుల ప్రస్తావన తీసుకొచ్చారు. చనిపోయింది కాపు, చంపింది కాపు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇరికిస్తున్నారు అని చెప్పి చాలా ఫ్రస్ట్రేషన్కి లోనే పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చే పరిస్థితి. సో ఆయన పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాపు క్యాస్ట్ అనే భావన తీసుకురావడం అంటే ఇక్కడ కాపులు చంపింది కాపు, చనిపోయింది కాపు అంటున్నారు. అంటే ఒక ఇద్దరు కాపుల మధ్య కాకుండా వేరే కులం కూడా అయితే చంపేచ్చా? లైసెన్స్ ఇచ్చేసినట్టు ఆయన. అది మొన్న అదే జరిగింది కదా. వాళ్ళు జీపులతో కొట్టుకు చచ్చిన పనికి మళ్ళీ వాళ్ళకైతే ఏవి కాకుండా స్టేషన్ బెల్ ఇచ్చి పంపించారు కదా. అవును, ఇక్కడ విజయవాడలో. కృష్ణలంక విజయవాడలోనే ఉంది కదా, ఊరవతలు అయితే లేదు కదా. అవును, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కులభావన తీసుకొచ్చే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు వాళ్ళు ఇంకా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనే ట్రాన్స్ నుంచి బయటికి రాలేదు సార్. ఇప్పుడు ఎప్పుడైనా సరే వాడు గుర్తుంచుకోండి, సో మెనీ లైఫ్స్ విల్ మేక్ యువర్ లైఫ్ నెవర్ స్ట్రైట్ అని ఒకటి ఉంది. సో అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన సామ్రాజ్యాన్ని పునఃస్థాపించుకోవాలంటే అబద్ధాలతోనే కంటిన్యూ అవ్వాలి తప్ప నిజాలు ఎప్పటికీ బయటికి రావు. ఇప్పుడు ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో చంద్రబాబు గారు లాంటి వ్యక్తి దేశంలో ఆయనకున్న అనుభవం వాడికి లేదు. అలాంటి వ్యక్తి కూడా ఇంకా కుల ప్రస్తావనలో మాట్లాడుతున్నారంటే ఎంతకన్నా మెజరబుల్ ప్యాథటిక్ ఇంకోటి ఉండదు. సో ఓవరాల్గా ఏంటంటే ఒకటి దే లివ్డ్ ఇన్ ఒక భయాందోళనలో ఉన్న వాళ్ళకి అధికారం అనే దర్పంతో దాన్ని పాసిఫై చేసుకోవచ్చు అన్నా సరే ఇన్హెరెంట్గా ఉన్న భయం బయటికి పోవట్లేదు. అధికారంతో కవర్ చేద్దామని నాకైతే అర్థమైంది అదే. మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే నైట్ మేరు వాళ్ళకి 24/7 అదే భయాందోళనలో ఉన్నారు. సో భయాందోళనలో ఉన్నప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, ఇంక్లూడింగ్ లోకేష్ లాంటి వాడికి ముగ్గురికి పొగలే చొక్కలు చూపించాడు ఆయన. ఎత్తి లోపటేస్తే దిక్కుదేమం లేదు, వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడి నుంచి కదలలేవు, అష్టదిగ్బంధం చేసి లాడ్జ్లో అరెస్ట్ చేస్తే, హోటల్లో పెట్టి అరెస్ట్ చేస్తే దిక్కు లేదు పవన్ కళ్యాణ్కి. చంద్రబాబు గారి డైరెక్షన్లో పరిగెట్టుకొచ్చాడు. లోకేష్ని దిగ్బంధం చేసి కదలొద్దంటే కదలేపాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు చేయడానికి తిరిగి కర్మగాలి గెలిస్తే అన్న భయంలోనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు చేయవలసింది చేశారు అనుకోండి. ఇప్పుడు గొడవలు నాన్ని వంశీని లాపటేశారు, ఏడి చేశారు, గడ్డలు పెంచి దగ్గర కూర్చోబెట్టి బయట తీసుకొచ్చారు. రంగేడి పోయేసరికలో ముసలోడు అని చెప్పారు. ఏమన్నా ఇప్పుడు నేను రంగేసి 4 రోజులు కనబడ్డాను అనుకోలేదు, గడ్డం గీసి చిన్నపిల్లని ఎలివేషన్లో వస్తే ఏమని చెప్పాలి?
అరే నా వయసు ఏటరా నేనేటరని చెప్తుంది కదా శాశ్వతంగా. అలాంటి పనికిమాలిన పనుల మీద ఉన్న శ్రద్ధ పనికొచ్చిన పనుల మీద లేవు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో ఉంటే, ఆయన అనారోగ్యంతో ఉన్నారు, కుటుంబాన్ని ఆయన్ని అవమానపరిచే విధంగా ఎల్లో మీడియాలో కథనాలు వస్తున్నాయి. ట్రీట్మెంట్కి డబ్బులు లేక హాస్పిటల్ షిఫ్ట్ చేశారని, చందాలు వేసుకుంటున్నారని చాలా అవమానకరంగా ఈ ఎల్లో మీడియాలో కథనాలు వండివారుస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? లేదంటే వాళ్ళు పుట్టుక నుంచి అగర్భ శత్రువులు ఉన్నారు. ఈ మధ్యలో స్టింగ్మని లేచిన యాంటీనోట్ ఉంది కదా పవన్ కళ్యాణ్, ఈయనకి ఎందుకు ముద్రగడ గారితో శత్రుత్వం నాకు అర్థం కాదు. జనసైనికులకి వాళ్ళకి ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముద్రగడ గారిని కలిసిన రోజు క్లియర్గా చెప్పాడు, ఉద్యమ నాయకుడైనా. అవును, ఎంతమందికి తెలుసో తెలియదు కానీ బ్రిటిష్ కాలంలో బీసీ సామాజిక వర్గంలో కలిసి ఉండేది కాపులకి. యా, ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గవర్నమెంట్ నుంచి ఎత్తేసారు దాన్ని మళ్ళీ వీళ్ళు ప్రత్యక్షంగా ఎవరి మీద యుద్ధం చేయాలి? చేతనైతే కాంగ్రెస్ ముసలి మీద చేయాలి. వాళ్ళని వదిలేసి ముద్రగడ గారి తాపత్రయం ఎప్పటికైనా బీసీలో మళ్ళీ పునర్కలపండి రిజర్వేషన్ ప్రాతిపదికన దాని మీద కదా ఆయన ఉద్యమం అయిపోయింది కదా. ఎవరి మీద అడగాలో కూడా తెలియదు వీళ్ళకి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా నేనే బీసీలో కలుపుతానని ఆయన చెప్పలేదు. కేటగిరీగా చెప్పాడు నేను కలపను, నా వల్ల కాదు, నా పరిధిలో లేదు, నేను కలపనని కూడా చెప్పేసి ఎగ్జాక్ట్లీ క్లియర్ గా చెప్పేసి. సో అలాంటప్పుడు ముద్రగడ గారికి జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఏ బుర్రను ఆలోచిస్తాడు. పైపచ్చు ఆయన మాటకు కట్టుబడి ఆయనతో అవ్వని దానికి పేరు కూడా మార్చుకొని చూపించాడు కదా పద్మనాభ రెడ్డి. సో ఇక్కడ వాళ్ళ పాప మాట్లాడింది మాత్రం కొంచెం బాధాకరంగానే ఉంది. అదే కదా, ఉద్యమ నేపథ్యంలో ఉన్న నాయకుడి యొక్క స్థాయిని మీరు జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తాడా అన్నప్పుడు ఆయన కళ్ళ ముందు పుట్టినోడు అతను. అంతే కదా కదా, ఆయన పరామర్శిస్తూ అంటే ఆయన పరామర్శించకపోయినా పవన్ కళ్యాణ్ పరామర్శించకపోయినా అలాంటి ధీరుడిగా నిలబడినాడు. అవును, ఒక మనిషి వచ్చి పరామర్శిస్తాడని చెప్పి ఆయన ఉద్యమం చేసుకోలేదు. ఆయన ఆరోగ్యానికి పణంగా పెట్టినప్పుడు 10 మంది నా దగ్గరికి రావాలని బాబాక్రం కూడా ఆయనకి లేదు ఎప్పుడు. అలాంటి వ్యక్తి గురించి కుటుంబ సభ్యులు అలా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. అవును, మొన్న నేను ఫోన్లో వాళ్ళ అబ్బాయి గిరితో మాట్లాడాను. ఏంటి సార్ ఇలాగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి నాన్నగారి ఆరోగ్యం గురించి, కానీ అంటే నేను ఇంకా వాళ్ళు మీ సిస్టర్ ఇలా చెప్పారని కూడా నేను చెప్పలేదు. ఆయన స్ట్రైట్గా ఏం చెప్పారంటే, మా దౌర్భాగ్యం సార్, మా కుటుంబం నుంచి అలా ఉండడం అని గిరి చెప్పిన మాటలు. నాకు ఏ రోజైనా ముద్రగడ గారు వాళ్ళ పాపకో లేదా వాళ్ళ బాబుకో రాజకీయ అరంగేట్రం కోసం లేదా ఏ పార్టీతోనో ఎలానే అయిపోయి ఆయన తాపత్రయపడుతున్నాడు అనుకోండి. ఆయన ఒకడు ఎర్రరామచౌకి ఒకడు. నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏ రోజు ఎప్పుడు పాటుపడలేదు. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు మాలాటోడు నీలాటోడు మాడితే ఎంత ఘోరంగా ఉంటుందండి. అవునండి, ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. కొంతమంది నాయకుల యొక్క దృక్పథాలు ఏంటో తెలుసుకోండి. నేపథ్యం ఏంటి, ఇవాళ ఎవడింటి ఆయన ఇంటికి వెళ్ళి ఏదో కలిగిన కాటి కలో గింజో తినకుండా ఎవడన్నా బయటకు వచ్చాడని ఒక్కడితో చెప్పించండి చూద్దాం. ఒక్కడితో చెప్పించండి. ఆయన ఇంటికి వెళ్ళి పలానా తినకుండా లేకపోతే టీ తాగకుండా అసలు ఆయన తినకుండా పంపించాడు సార్ ఆయన. సో అలాంటి వ్యక్తి వాళ్ళ చందాలు వేసుకున్నారంటే నాకు తెలిసి డొక్కా సీతమ్మ ఆ రోజుల్లో చేసిన ఆ మహాతల్లి, నాకు తెలిసి ఈరోజు ముద్రగడ గారికి నాకేం పెద్ద తేడా. నాకు తెలిసి ముద్రగడ అదే జిల్లావాసిగా నాకు తెలిసి ఆయన మనస్తత్వం ఇచ్చే చేయిగా ఉండాలి కానీ తీసే చేయిగా ఉండకూడదు అనేది ఆయన భావన. అటువంటి వ్యక్తిని పట్టుకొని అదే అంటుంది, ద ఒరిజినల్ కాపు వైబ్రేషన్స్ ఆయనలో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, ఐ డూ అగ్రీ. అది ప్లీజ్ అండర్స్టాండ్. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే నా కాపు సామాజిక వర్గం కాపు కాయడానికి కొన్నాం అన్న కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి అతను. కాపు కాసి వాడు ఎప్పుడు అర్థించడు. ఎగ్జాక్ట్లీ, వాడి ధైర్య సాహసాలతోనూ వాడి యొక్క సేవ చతురతతోనూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాడు. అదే డిస్క్రిమినేషను. ఇక్కడ మీకు తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్కి అతనికిను పవన్ కళ్యాణ్ అర్థించుకుంటున్నాడు కాపు కాసివాడు అయ్యిండు. దేహి అని దేవుళ్ళు ఆడుతున్నాడు తెలుగుదేశం చుట్టూ. అలాంటి పని ఆయన చేయలే. రామారావు గారి టైంలో ఆయనకి మంత్రి పదవిచ్యుతుడు అయిన తర్వాత తిరిగి బతిమాలుకున్నాడు రామారావు గారు ఆయన్ని. అవును, ఎవరో చెప్పిన చాడీలకి నేను నిన్ను అనవసరంగా బలిపశువం చేశానన్న వ్యక్తిత్వాన్ని ప్రూవ్ చేసుకున్న వ్యక్తి అతను. అరే నా మీద ఈ అభాండం వచ్చిందని పారిపోలే. ఆ అధినాయకుడికే సమాధానం తిరిగి అతని చేత్తో చూపించాడు. అది కాపచేవ అంటారు. ఏటికి ఎదిరితే సొరచేపలటోడు ఆయన. అంచేత ఆయన స్థాయిని ఎవడు తగ్గించినా నేనైతే ఒప్పుకోను. నిజంగా నేను ఆ సామాజిక వర్గం కూడా కాదు, కానీ నాకు ఆయన మీద వ్యక్తిత్వం మీద ఉన్న గౌరవం. పోరాట స్ఫూర్తితో తన సామాజిక వర్గం కాపు కోసం కాపు కాసిన నాయకుడు ఆయన. అంచేత అలాంటి వ్యక్తి ఔన్నత్యాన్ని ఎవడు తగ్గించినా నేనైతే ఒక మాటలో నేను చెప్తున్నాను, మీరు ఎగవేస్తారని చెప్పండి.
ఆయన టోటల్ పొలిటికల్ కెరీర్‌ని కాపు ఉద్యమం కోసం ఆయన తాకట్టు పెట్టేశాడు అని నేనంటాను. పొలిటికల్ కెరీర్‌ని సార్, పణంగా పెట్టేశాడు. ఉద్యమకారులు ఎప్పుడైనా సరే, ఉద్యమ నాయకులు ఎప్పుడైనా కుటుంబాల్ని, జీవితాల్ని పణంగా పెడతారు. వాటిని త్యాగాలు అంటారు. త్యాగాలకు అవమానం చేశారంటే దానికన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుంది. ఇది గుర్తుంచుకోమనండి ఎవరినైనా సరే. ఒక మనిషి మీద అరే ఈడ స్వార్థపరుడు రా, ఈ కుటుంబం కోసం సస్తున్నాడు అనుకున్నవాడు గురించి మాట్లాడండి. జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ నా కోసం కులం నిలబడండి అన్నాడు. కులం కోసం నేను నిలబడరన్న ముద్రగడతో దయించి కంపేర్ చేయకండి ఎవరు. నేను బాగా చెప్పారు. నా కోసం కులం పని చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే కులం కోసం నేను పనిచేస్తాను అనుకున్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తుడు, యోధుడు ఆయన. అంచేత వాళ్ళ పాప మాటందో లేదంటే నాలుగు బుర్ర మాటలు మాట్లాడినా ఆయన ధీరత్వం, ఆయన శూరత్వం, ఆయన పోరాట పటమని ఎవ్వరు తగ్గించినా వాళ్ళ కర్మ అంటాను. నాలాంటి వాడు ఎక్కడో దగ్గర ఎవడో ఒకడు మాట్లాడతాడు. ఆయన గురించి తెలిసిన వాడు ఎవడైనా. ఆయన గురించి తెలియాలంటే రోజు ఆయనతో నా సత్సంబంధాలు నెలకొల్పుకోలేదు నేను ఒక 4-5 సార్లు ఫోన్ చేస్తే ఆరోగ్యరీత్యా బాగోలేదు బాబు, ఈ మధ్యన నీకు ఫోన్ లేట్గా చేస్తున్నానయ్యా అని మాట్లాడే మనస్తత్వం అయింది. అయ్యా కానీ అండి కానీ మాట్లాడుతాం. ఆ మర్యాద మీ గోదావరి జిల్లాలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం మిగిలిన మాలాంటి వాళ్ళందరికీ ఆ మంచి మర్యాదలకి, ఆ కుటుంబ నేపథ్యాలకి వాళ్ళకి ఇలా దండం పెట్టాలి ఉభయ గోదావరి జిల్లాలోకి. ఎందుకంటే ప్రేమను పంచుతారు, ఉన్నది నలుగురితో పంచుకొని తింటారు. అంతేకాని నేను ఒక్కడనే తిని బాగుపడిపోవాలనుకునే మనస్తత్వం వాళ్ళకు ఉండదు. అది వాళ్ళ గొప్పతనం. అది గోదావరి జిల్లాలో చేసుకున్న అదృష్టం. నేను ఎప్పుడు ఆ జిల్లాల పేరు వినగానే నాకు ఎప్పుడు వాళ్ళు గెట్ గూస్ బంప్స్. ఎందుకంటే ఆ ఔదార్యం. ఎవరైనా మీరు వెళ్ళి పలానా అడ్రస్ అడగండి, అతను పని మానుకొని మనకు చూపిస్తేనే కానీ ఆయన మనశ్శాంతిగా ఉండడు. అలాంటి మన సినిమాల్లో కాదు, నిజ జీవితంలో కూడా ఉభయ గోదావరి జిల్లాలో పలానా విషయం మీద ఒక ఎంక్వైరీకి వెళ్ళినా సరే మార్గం సుఖమే. ఇక్కడ తెలంగాణలో చక్కపో సమాధానం ఉండదు. ఆ డిఫరెన్స్ చాలామంది తెలుసుకోండి. అలాంటి ప్రాంతంలో పుట్టిన ప్రాంత మమకారానికే తబ్బిబ్బులైపోయి మాలాంటి వాళ్ళకి అలాంటి దగ్గర ఒక గొప్ప వ్యక్తి అతను. నేను ఎప్పుడు హరిరామ్ జోగి గారిని, ముద్రగడ విషయం, మా దాసర్రాముని, నాకు ముగ్గురితోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఏ రోజు వాళ్ళ గురించి వాళ్ళు చావలేదు. 10 మంది కోసం ఆలోచించి చచ్చే బతుకులు వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా మీరు అవహేళన చేసుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉండదు. మీరు ఒప్పుకోకపోయినా నేనైతే ఒప్పుకోలేను. అది నేను వాళ్ళలో ఏ రోజు కూడా వాళ్ళ స్వార్థం నేను గమనించలేదు. ఎవరితోనో ఒక 4 సార్లు ఇంటరాక్ట్ అయితే ఈజీగా తెలిసిపోతుంది. ఆయనకి ఏం బాధ అండి. అంపసాయి మీద పడుకున్న భీష్ముల్లో ఉన్నాడు హరిరామ్ జోగే. కేఎస్ఎస్ అని పవన్ కళ్యాణ్కే చేతకాలేదు, ఆయనే చేసి చూపించాడు. కాపు సంక్షేమ సమితి అని ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలోనూ ఒక 10 మందినైనా ఒక దగ్గర కన్సాలిడేట్ చేయగలిగాడు. ఏం మాడతారండి, ఏం తెలిసి మాడతారు ఎవడైనా. కుల జాడ్యాలు, కులం అంటే ఎవరికైనా కులం కన తల్లిలాడిది. నీ కులాన్ని నువ్వు ప్రేమించలేనోడివి ఇంకేం ప్రేమలు పంచుతావు 10 మంది కంటే. నేనే విభేదిస్తాను అలాంటి వాళ్ళతో. సో ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, సాయికృష్ణ వ్యవహారం కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కానీ, గతంలో కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి పరిణామాలు కానీ అన్నీ చూస్తుంటే గత కొద్ది రోజులుగా మొత్తం రాజకీయాలు, మొత్తం ఆ విషయం అంతా కాపు సామాజిక వర్గం చుట్టూనే తిరుగుతుందా? తిప్పుకుంటున్నారు సార్. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, తెలుసో తెలియకో. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు ఎప్పుడూ రాజకీయాలను శాసిస్తాయి. తెలుసో తెలియకో ఆ సామాజిక వర్గం మేజర్ చంక్ అక్కడే ఉంటుంది. సో మేజర్ చంక్ శాసించే జిల్లాల్లో ఉన్నప్పుడు ఆ జిల్లాలు ఎప్పుడు శాసిస్తాయి. దానికి కాపు అని పేరు పెట్టి ఇంకా అబాస్ ఫాలో అవ్వకుంటున్నాయి పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు ఓర్చుకోలేని తత్వం ఎవరిది కనబడుతుంది? నలుగురికి వైఎస్ఆర్సీపీ తరఫున కాపు సామాజిక వర్గంలో కూర్చుంటేనే తట్టుకోలేకపోతున్నారు చాలామంది. మీరు గమనించండి, ఈ పొలిటికల్ ఈక్వేషన్స్లో ఉభయ గోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు గారు నిలబడి మాట్లాడుతున్న మాటలకి వాటికి చలనాలు ఎలా వస్తున్నాయి? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నారు. అది ఎందుకు? బికాస్ భవిష్యత్తు క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది ఎవరికైనా. భయాల పునాదుల మీద ఏర్పడిన సామ్రాజ్యాలు ఎప్పుడు ఉండవు సార్. రాష్ట్రంలో ఏపీలోను తెలంగాణలోను ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు జరుగుతోంది. తెలంగాణలో ఎస్ఐఆర్ ద్వారా 88 లక్షల ఓట్లు తొలగించేస్తున్నారనే ఒక వార్త అయితే వస్తుంది. ఇక్కడ కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఓట్ల సంఖ్య కాస్త ఎక్కువ కాబట్టి, ఓటింగ్ ఎక్కువ కాబట్టి అక్కడ 1 crore వరకు ఉండవచ్చు డిలీటెడ్ ఓట్స్ అనేది ఒక అంచనా. ఇప్పుడు ఎస్ఐఆర్ పూర్తయితే ఫిగర్ అంత ఉండొచ్చు. ఏపీలో 1 crore, ఇక్కడ 88 lakhs. ఎస్ఐఆర్ మీద నాది ఒకటే ఒక బయాస్ స్టేట్మెంట్ ఇస్తాను. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఈసారి
94 లక్షల ఓట్లతో ఓడిపోయింది మమతా బెనర్జీ అంటున్నారు. అది ఎస్ఐఆర్ తొలగింపు అంటారు కదా. ఇప్పుడు మమతా బెనర్జీకి వచ్చిన ఓట్లన్నీ గతంలో ఆవిడ గెలిచినప్పుడు ఆవిడకి వచ్చిన ఓట్లన్నీ ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఉందో లేదో ఆవిడనే చెప్పమనండి. లేదు, ఎస్ఐఆర్ ఎఫెక్ట్ లేదు. సరే, ఇక్కడ ఏపీ తెలంగాణలో డిలీటెడ్ ఓట్స్ ఎస్ఐఆర్ ద్వారా ఇక్కడ 88, తెలంగాణలో ఆంధ్రాలో 1 crore ఉండొచ్చు అని ఒక అంచనా వినిపిస్తుంది. ఇప్పుడు మనం 2011 జనాభా కన్నా మనం పెరిగామా తగ్గామా? పెరిగాం, డౌట్ లేదు. పెరిగామన్నప్పుడు 1 కోటి మందిని చంపేస్తారు ఒకేసారి. ఒక రాష్ట్రంలో 1 కోటి మంది ఓట్లు పోయింటే చచ్చరని లెక్క కదా. అదే చంపేయడానికి డిసైడింగ్ రంగం సిద్ధమైపోయిందనే కదా ఇప్పుడు అసలైన సిద్ధమైందంటే నేను ఒకటే కన్సర్న్ చెప్తాను, కూడా అదే కదా. ఇప్పుడు ఎస్ఐఆర్ పరంగా డబలింగ్ ఓట్లు, జంబ్లింగ్ ఓట్లు ఇలాంటివన్నీ లేపుతారు. అయ్యన్ని ఉంటాయి సార్, మహా అయితే లక్షల్లో ఉంటాయి. మరి ఆ లక్షలు ఉంటాయంటే కోట్లు అంటే లక్షలు అంటే ఇక్కడ మహా అయితే నేను చెప్పేది 2-3 లక్షలు అలా ఉండొచ్చు, లేదా మాక్సిమం యూ టేక్ ఇట్ 5 lakhs. ఇప్పుడు సింపుల్ అండి. మమతా బెనర్జీ 1 crore ఓట్స్ తీసేయడానికి రంగం సిద్ధమైందని ఇప్పుడు మమతా బెనర్జీ గెలిచినప్పుడు నాకు తెలిసి ఐఎమ్ నాట్ రాంగ్, ఆవిడ గెలిచినప్పుడు 74 లక్షల ఓట్లతోనో డిఫరెన్స్తోనో గెలిచింది ఆవిడ ఓవరాల్గా. అప్పుడు ఎస్ఐఆర్ ఎఫెక్ట్ లేదు కదా. ఇప్పుడు మరి అప్పుడు 74 లక్షలు 93 లక్షలు కలిపితే ఇది కదా ఆవిడకి ఎఫెక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా నేను ఉండదు? అక్కడ సంగతి చెప్పండి ఫస్ట్, ఇక్కడ సంగతికి వద్దాం. అక్కడ పరిస్థితి ఏంటంటే ఎస్ఐఆర్ ద్వారా ఓడిపోయింది అనేది అటు టీఎంసీ ఆరోపిస్తుంది. తర్వాత మా సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాగ్చి చేసినటువంటి సార్లు- వ్యాఖ్యలు కూడా దానికి 3 నిదర్శనం. సార్లు గెలిచినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అన్నది లేకుండా ఉంటుందా? ఇవాళ రోడ్ల మీద గుండు గీసి చితగొట్టేస్తారు పనికి మాల టీఎంసీ పార్టీ అంటే రోడ్ల మీద ఎంట పెట్టి ఆడలే మొగలే తోలు తీసేస్తాను అక్కడ. ప్రజల బడబాగ్నికి ఎస్ఐఆర్ అని వంక పెడితే ఎట్లా సార్? నాకు అర్థం కాదు. అయితే ఎస్ఐఆర్ మీరు సమర్థిస్తారు? గ్యారంటీగా. ఎందుకంటే ఇందులో మేజర్ డ్యామేజ్ జరిగేది ముస్లిం సామాజిక వర్గానికి. వాళ్ళ మీద వాళ్ళు భయంకరమైన కాన్సన్ట్రేషన్తో పనిచేస్తున్నారు అక్కడ. దట్ ఈస్ వాట్ ఉండండి, నేను అదే చెప్తున్నాను. ఒక నిమిషం, మీరు మధ్యలో దూరితే అవ్వదు. నేను నా ముస్లిం సోదరులు ఫ్రెండ్స్ చాలామంది నాకు మెహదీపట్నం నెక్స్ట్ కొన్ని 7 నియోజకవర్గాలు ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాటిలో నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే ఇది మాకేం డ్యామేజ్ చేయట్లేదు అన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రాస్పెక్ట్లో నేను ఎప్పుడూ ఆలోచించేది ఒకటి, ఎండ్ ఆఫ్ ద డే ముస్లిం సామాజిక వర్గం అన్న దగ్గర దే కన్విన్స్డ్. నాట్ లెస్ దెన్ నేను 10-20 మంది ఫ్యామిలీస్తో మాట్లాడాను. నాకు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. సో దే కన్విన్స్డ్ దట్ దే ఆర్ నాట్ ఎఫెక్టింగ్. వాళ్ళు ఎస్ఐఆర్ మీద భయభ్రాంతులతో మాటకు చెప్తాను, సౌదీలో ఉన్న ఫ్యామిలీస్ని కూడా వెనక్కి పిలుచుకొని అందరితోనూ నమోదు చేయించుకున్నారు. కానీ సీరియస్గా వాళ్ళని ఎందుకు అనవసరంగా రప్పించారు, మీ మాటకు మేము కన్సిడరేషన్స్ ఇస్తామన్న ఒపీనియన్స్ చెప్పారు. మీకు అర్థమవుతుందా? సో ఎఫెక్టివ్ అన్నది ఇప్పుడు దానికి అక్కడ లేరు కాబట్టి ఓట్లు తీస్తుంటే అదేంటంటే మావాడు సౌదీలో ఉన్నాడు అని చెప్పే దగ్గర సౌదీ నుంచి పిలిపించి నమోదు చేస్తుంటే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? అవసరం లేదు. మీరు చెప్తుంటే పాత లిస్టులో మీ అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు కదా, ఈవెన్ వాళ్ళు డిలీషన్ లిస్టులో అక్కర్లేదని చెప్పి పాసిఫై చేస్తారు వాళ్ళు తిరిగి స్టాఫ్. సో వెన్ ఇట్ ఈస్ బీన్ కన్విన్స్డ్ ఇన్ సచ్ అ ఫ్యాక్టర్. ఇప్పుడు ఉదాహరణకి మీరు గోదావరి జిల్లా నుంచి వచ్చారు, మీరు ఇక్కడ ఉన్నారు రేమన్ గారు. ఇప్పుడు ఉదాహరణకి ఆడపోయింది అనుకోండి ఓటు, మీకు వచ్చిన నష్టం ఏంటి? లేదా ఇక్కడ పోయింది ఓటు, మీరు ఎలక్షన్ కాడికి వెళ్తాను ఓటు వేసుకుంటాను అనుకోండి, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? నథింగ్ రాంగ్. నాకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ జనగణన జరిగితే ఈ అప్రహెన్షన్స్ ఉండవు. ఇప్పుడు స్టేట్లో జనగణన జరిగిపోయింది అనుకోండి సార్, 6 కోట్ల మంది జనాభా లేదా 10 కోట్ల మంది జనాభా అని చెప్పినప్పుడు డిలీషన్స్ జరిగాయి అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఎన్ని ఓట్లు తీసారు. ఇది లేకున్నప్పుడు అంటే ఈ గాలి డిలీషన్ ఎంత ఉంది. అదే 10 కోట్ల ఓట్లు ఉంటే 2 కోట్ల ఓట్లు ఎలా పోతాయి అని నేను గట్టిగా ఆర్గ్యూ చేయొచ్చు. లేదా బిలో 18 వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దేశవ్యాప్తంగా 45% అబౌవ్ యంగ్స్టర్స్ ఉన్నారని చెప్పింది, దేశంలో 45% జస్టిఫై అవ్వాలి కదా. అటువంటి క్రిటికాలిటీస్ ఉన్నాయి. ఒకటి మంచి జరుగుతుంది, రెండోది చెడు అన్న దగ్గర రెండు కలిపి ఒకసారి జరిగి ఇప్పుడు జనగణన జరిగి ఎస్ఐఆర్ చెప్తే నేను నా ఆక్షేపణ ఎప్పుడో ఒకటే, జనగణన చేసి ఎస్ఐఆర్ చేయండి నాకే అభ్యంతరం. అది అవుతుందని ఊరించి చిటారకొమ్మను మిఠాయిపోట్లం కథలు చెప్తే కుదరదు. జనగణన చేసి ఎస్ఐఆర్ ప్రకారం ఇది ఒరిజినల్ లిస్ట్ ఇవ్వండి అన్ని పార్టీలకి, చచ్చి ఊరుకుంటారు అందరూ, మోరు మూసుకొని ఉంటారు. సో ఇక కమింగ్ 2029 ఎలక్షన్స్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? కాపు సామాజిక వర్గమే వైటల్ రోల్ ప్లే చేస్తుందంటారా? మీరు కాపు అని మాట్లాడకండి సార్, ఉభయ గోదావరి జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్. ఉభయ గోదావరి జిల్లాలో కాదులేండి, కాపు సామాజిక వర్గం ఇంకా కృష్ణా నెల్లూరు జిల్లాలో కూడా ఉంది, ఉత్తరాంధ్రలో కూడా సంవాట్ కృష్ణా మీరు మళ్ళీ జిల్లాలో ఉంది, నెల్లూరు గుంటూరు అన్ని 13 జిల్లాల్లో మొత్తం కోస్తాంధ్ర ఉంది ఉన్నారు. నేను అంటలేదు, మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మాట్లాడుతున్నాం.
మేజర్ ఫ్యాక్టర్ వచ్చి ఆ. ఉభయ గోదావరి జిల్లాలో నెక్స్ట్ ఉత్తరాంధ్ర 2029 ఎలక్షన్‌లో నేను స్పెసిఫిక్‌గా అడగదలుచుకుంది ఏంటంటే 2029 ఎలక్షన్స్‌కి నాటికి ఈ కాపు సామాజిక వర్గం రోల్ అనేది ఎలా ఉండబోతోంది అనేది అడుగుతున్నా అంతే. వాళ్ళు ప్రతిసారి నమ్మి మోసపోతుంటారు ఒకళ్ళు. అది ఈసారి మోసపోయేదానికి సిద్ధంగా ఇంకొక ఉంటారా? ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు నమ్మించి గొంతు కోసిన పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎవాల్యుయేట్ అయిపోతాడు. అవును. ఎలివేషన్ మాట దేవుడు ఎవాల్యుయేట్ అయి నలిఫై అయిపోతాడు అతను. హ్మ్. సో దట్ ఈస్ ఇన్వర్టబుల్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా స్ట్రెంథన్గా చాలా స్టబర్న్గా వాళ్ళు ఓటింగ్ ఉంటుంది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు శంఖ ఎప్పుడు దింపుతాడో అక్కడ కథ సమాప్తం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది. దిగినంత వరకే. ఆయన దింపనంత వరకు ఈయన దిగినంత ఈ వరకు. జీవితంలో దిగడు. ఓకే. బీపీ అంటాం మేము, బయట బతకలేనాడు, హ్మ్. ఎల్లరికం వాళ్ళు టైప్. తర్వాత ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ ఒకటి ఎక్స్పాన్షన్ లేదా టోటల్ షఫ్లింగ్ అనేది జరగబోతుంది. బండి మొత్తం సంజయ్ సభకు నమస్కారం. అదే చెప్తున్నాను. అదే అందులో ఒకడు అతను. అందులో మొత్తం 38 నుంచి 40 మంది కొత్త మొఖాలు వస్తున్నాయి అంటున్నారు. తెలంగాణ నుంచి బండి సంజయ్ మీరు చెప్తున్నట్టు సభకు సెలవు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేరు కూడా సభకు సెలవు అనే జాబితాలో వినిపిస్తుంది. నాకెందుకో చింతకాయల విజయ్కి ప్రాబిలిటీస్ ఉన్నాయనిపిస్తుంది. చింతకాల విజయ్కి రాజ్యసభకు తీసుకున్నారు కదా. ఓకే. ఓకే. ఒక బీసీ ఈక్వేషన్ చెప్పాలంటే రామ్మోహన్ నాయుడిని తగ్గించాలి అన్న దగ్గర లోకేష్ పావు కింద కదిపిన విజయ్ ఎందుకో ప్రాబుల్ లిస్టులో కనబడుతున్నాడు నాకు. రామ్మోహన్ నాయుడిని తగ్గించాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? శ్రీకాకుళం జిల్లా అంటే ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు గారి లెగసీ కంటిన్యూ అయిపోతుంది. అవును. ఫర్ ఆల్మోస్ట్ 3-4 డికేడ్స్ ఇట్ హస్ బీన్. ఇప్పుడు లాంగెస్ట్ రన్లో ఎలా ఉంటుందంటేనండి, స్ట్రాటజికల్ మూవ్స్ కొన్ని స్టబర్న్గా తీసుకుంటుంది తెలుగుదేశం. ఇప్పుడు ఒక నాయకుడు డిస్ప్రపోర్షన్లో పెరిగిపోతున్నాడు అనుకోండి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు 2 టర్మ్స్ తీసుకోగలిగితే కేంద్రంలో ఎలివేట్ అయిన వ్యక్తి, ఈసారి క్యాబినెట్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆల్రెడీ కళ్ళమూడి సుజనా చౌదరి టెంకు జలాలు చూసింది కదా తెలుగుదేశం. మీకు తెలుసా రామ్మోహన్ నాయుడు సీఎం రమేష్ను సుజనా చౌదరి గేమ్ చేస్తారు 70 మందితో కెలికి అన్న దగ్గర. చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్ అయ్యారు. అవును, కరెక్టే. వాళ్ళ సీఎం రమేష్ వెలమే, వీళ్ళు వెలమదొరలే. సో ఆ ఈక్వేషన్స్లో ఒక ఇంటి దొరికితే కథకల్ని తనకు అనుగుణంగా తిప్పుకునే సామర్థ్యం చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు తగ్గించే ఆలోచన, ద లాయల్టీ టువర్డ్స్ అన్నప్పుడు ఎర్రనాయుడు గారు లేరు. ఇప్పుడు లేరు. ఆ స్థాయి కలిగిన వ్యక్తి ఇప్పుడు అయ్యన పాత్రుడు గారే. అవును. ఇప్పుడు అయ్యన పాత్రుడు గారు స్పీకర్ తర్వాత అధ్యాయం వాళ్ళ కొడుకులు ఆరంగేటమే కదా. అవును. కొడుకు ఆరంగేటం స్థాయి పెంచుకోవడమే కదా. సో అందుకే చింతకాయల విజయ్ పేరు వినిపిస్తుంది అంటారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యాండిడేట్ అతనే కదా ఇప్పుడు ఈ రాజ్యసభకి వెళ్ళిన వాళ్ళు. అవును, అంతే. ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ. అవును. సో ఇది ఈక్వేషన్ ఒకసారి ఆలోచించండి మీరు. మేబీ ప్రాబిలిటీ ఇస్ దేర్. మళ్ళీ అక్కడ ఉత్తరాంధ్ర జస్టిఫికేషన్ కదా, విశాఖ జిల్లా కదా. అవును, ఉత్తరాంధ్ర జస్టిఫికేషన్ ఉంటుంది, బీసీకి జస్టిఫికేషన్ ఉంటుంది. మీరు చెప్పినట్టు రామ్మోహన్ నాయుడికి చెక్ పెట్టినట్టు ఉంటుంది, ఇంకో సామాజిక వర్గానికి హైప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో చాలా స్ట్రాటజికల్ మూవ్స్ ఉంటాయి తెలుగుదేశంలో. కొన్ని ఈక్వేషన్స్ని, కొన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని చాలా 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 ఆలోచించి తీసుకుంటారు. ఒక క్యాండిడేట్ ఇన్ అవుతున్నాడంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా బేరీ చేసుకోవాలి. అది కూడా అది తెలుగుదేశం ఉత్తరాంధ్ర నుంచి, అది తెలుగుదేశం నుంచి ఓవరాల్గా ఇంతమందిని కేంద్రం ప్రభుత్వం ఏకంగా 38 నుంచి 40 మందిని మార్చేయాలనేది ఆల్మోస్ట్ డెసిషన్కి వచ్చిందంటే అది ఎలాంటి పరిణామం అని అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఆరిపోయే దీపం ఇదని. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇప్పుడు రీవ్యాంప్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? పునఃప్రతిష్ఠలు చేస్తారే కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్త డిఫరెంట్ వైబ్రేషన్స్తో పని చేస్తారు. అది పార్టీకి మైలేజ్ పెంచుతుంది. ఈ దద్దిబేస్తే ఏం అవ్వట్లేదని విషయం గ్రహించగలిగితే అందులో నాకు తెలిసి జయశంకర్ గారిని ఒక్కళ్ళే ఉంచుతారు. ఓకే. మిగిలినంతా విదేశాంగ శాఖ మంత్రి ఆయన ఒక్కడే పనికొచ్చినట్టు కనబడుతుంది నాకు. అక్కడ మొత్తం షఫిల్ అయిపోతుంది. ఈ కొత్తగా ఇప్పుడు ఇద్దరు పోతున్నారు కదా, తెలంగాణ నుంచి బండి సంజయ్, ఆంధ్ర నుంచి భూపతి. నాకు ఇక్కడ ఇందులో ఇటు తిప్పి అటు తిప్పి నాకు పాత విషయం ఒకటి జ్ఞాపకం వస్తుంది, పోలవరం విషయం. ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్, ఉమాభారతి గారు, ఆయన కన్నా తర్వాత నితిన్ గడ్కరీ ఇలాంటి వాళ్ళతో మంచి సైమనం పాడి పోలవరం పరిగెడుతున్న టైంలో లటక్కన వాళ్ళు ఎత్తేసారు. దాని పర్యవసానం పోలవరం పరుగు ఆగిపోయింది. అలాగే చిన్నపిల్లని చేసి రేవంత్ రెడ్డిని తీసుకెళ్ళి మెట్రో అని పరుగులు ఎట్టించేస్తామని చెప్పారు.
రేపు శాఖల మార్పుతో పాత కథ ముగిసిపోయిందా అన్న కోణం కూడా ఉంటుంది. ఆ శ్రీనివాస్ వర్మ ఆయన గెలడమే ఒక అద్భుతం. గెలిచిన తర్వాత మినిస్టర్ రావడం ఇంకో అద్భుతం. మొన్న లోకేష్ పక్కన కూర్చొని నోరు పడిపోయి చూసిన తర్వాత కూడా ఎవరు మిమ్మల్ని గెలిపించిందని అడిగిన వాళ్ళు లేక దౌర్భాగ్యం. కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన మినిస్టర్ గారితో వచ్చి తాడో పేడో తేల్చుకోలేనా కదా. రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి పేరు, తెలంగాణ నుంచి డీకేఆర్ పేరు కూడా ప్రతిపాదనలో ఉన్నట్టు ఒక వార్త. నాకు ఎందుకు పురంధేశ్వరిది కాదమ్మా అనిపిస్తుంది. ఇదైతే చింతకాయల విజయ్దే ఛాన్సెస్ ఉన్నాయి. పురంధేశ్వరి కనుక ఇస్తే లోకేష్ మార్గం సొలవైపోయినట్లు లెక్క. లోకేష్కి సీఎం చెవులో జోరీగే ఆ పని నరేంద్ర మోడీ చేస్తాడని డౌట్గా ఉంది నాకు. లాబింగ్ పెద్ద లాబింగ్ అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు లోకేష్ పురంధేశ్వరి గారి లాబింగే సక్సెస్ఫుల్ నరేషన్. మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడి నుంచే పొత్తులు